ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక ఎదురులేని నాయకుడిగా నియోజకవర్గంలో మంచి ప్రజలతోటి మంచి అభిమానాన్ని పొంది ముందుకెళ్తున్నారు. అసలు మీరు ఈ రాజకీయంలోకి అసలు ఎప్పుడు వచ్చారు, అసలు ఏంటి? మా నాన్నగారు, అదేవిధంగా మా జేజీ నాన్నగారు, మా మామగారు, మేమందరం కూడా కమ్యూనిస్టులు. మీకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు గారు మీలో ఏం చూశారు, అసలు ఏంటి సార్? దగ్గర 30 సంవత్సరాలుగా ఈ ప్రకాశం జిల్లాలో మాది సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మెయిన్ ఒకవైపు వైసీపీ అధికారం, ఒకవైపు సోయానా మంత్రి ఆదిమూలపు సురేష్ గారి నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ పూర్తిగా జవసత్వాలు ఉడికి పూర్తిగా క్షీణించిపోయే దశలో ఎర్రగొండపాలెంలో ఇంతవరకు టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. ఒక్కసారిగా మీరు అలాంటి నియోజకవర్గానికి వస్తున్నారు. ఆ టైంలో మీరు అన్నట్టుగా మంత్రి గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసలు మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి? ఖచ్చితంగా గెలవగలననే నమ్మకం మీలో వచ్చినప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ఆదిస్తే ఏ పని చేయమన్నా చేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి నేను. ఎందుకంటే ఆయనకి కమిటెడ్ కార్యకర్తలా ఉండేవాడు ఫస్ట్ నుంచి కూడా. ఎందుకు అది ఎర్రగొండపాలెం ఎందుకు గెలవలేవు? ఇక్కడికి వచ్చినాక పూర్తిగా అభివృద్ధికి ఆమె దూరం ఉంది. ఎక్కడ పోయినా కానీ దళిత వాడలో పోతే అన్ని తలుపులనే తాళాలు. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజమై వాటిని నేను అసలు ఎప్పుడు పట్టించుకోవాలా. ఈ నియోజకం ఎందుకు ఓడిపోతుందని కూడా నేను స్టడీ చేశాను. నా దగ్గర 90,000 నాకు వేశారు, అవతల 94,000, జస్ట్ 4,000 దీంతో నేను ఇక్కడ ఓడిపోవటం జరిగింది. ఆ రోజు ఓడిపోయినప్పుడు ఆ రోజు రాత్రి చాలా బాధపడ్డారని చెప్పేసి తెలిసింది. నియోజకవర్గం కోసం ఎంతో కష్టపడ్డారు. నిరంతరం మీ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి నియోజకవర్గాన్ని ఫ్యామిలీగా భావించి మీరు కష్టపడి పనిచేస్తున్నారు. బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డానంటే కష్టపడ్డాం, నాకు ఎందుకు ఇలా జరిగిందనే బాధపడ్డాను. ఒక నిర్లక్ష్య ధోరణితో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నియోజకవర్గాన్ని పార్టీకి పక్కాగా ఈరోజు రైలు పట్టాలకి ఇచ్చాను పార్టీని. రెండు 2019లోనే మీకు వైసీపీ నుంచి టికెట్ వచ్చింది. మీకు ఆ సమయంలో తీసుకుంటే మీరు ఒక మంచి అంటే ఒక మంత్రిగా కూడా వచ్చే అవకాశం ఉందని కూడా మాకు తెలిసింది. మరి ఎందుకు ఆ టికెట్ తీసుకోలేదు? అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి నేను ఎంపీపీ. ముఖ్యమంత్రి అయ్యే టైంలో కూడా నేను ఆయనతో కూడా నేను వైస్రాయ్ హోటల్లో ఉన్నాను. మీకు లోకేష్ బాబు గారికి కూడా మంచి సన్నిహితం ఉంది, మీకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మంచి సన్నిహితం ఉందనేది నియోజకవర్గంలో అందరూ చెప్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కూడా చెప్తున్నారు. అంటే నేను తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్త, బాబు గారు తెలుసు. ప్రత్యేకించి లోకేష్ బాబు గారు అయితే నేను గెలిచుంటే పరిస్థితులు వేరే రకంగా ఉండేవి. సరే, మీరు ఆ రోజు ఓడిపోయిన తర్వాత వెంటనే మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని వీళ్ళందరినీ కలిశారు. అప్పుడు వెళ్ళి మీరు చెప్పంగానే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఏంటి సార్? ఆ రోజు పోయి కలిసిన వెంటనే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నేనే రాజు నేనే మంత్రిగా ఇప్పుడు మీరు వ్యవహరిస్తున్నారు. అంటే నేనైతే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాజుని కాదు, మంత్రిని కాదు. ఇది ఒక దళిత నియోజకవర్గం, మీరు ఒక దళిత ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆల్రెడీ మీరు లీడ్ క్యాప్ చైర్మన్గా చేస్తున్నారు. ఈ దళితుల కోసం మీరు ఈ నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారు? వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నారు? అదేవిధంగా దళిత వారిని మీరు ఇందాక చెప్పారు, చాలా వరకు వలసలు వెళ్తూ ఉన్నారు. ఈ వలసల నివారణకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏంటి సార్? ప్రభుత్వం వచ్చి 4 నెలలు మేజర్గా దళిత వర్గాలే వలసలు వెళ్తా ఉన్నారు. వాటిని నివారించాలంటే ప్రధానంగా
ఎర్రగొండపాలెంకి ఎలక్షన్ ముందు మందకృష్ణ మాదిగ గారు వచ్చారు. ఆ రోజు మీరు ఆ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ ప్రత్యేకమైనటువంటి మీటింగ్లో తప్పెట కొట్టడం మేము చూసాము. అసలు ఎవరు ఊహించలేదు మీరు ఆ విధంగా తప్పట కొడతారని చెప్పారు. ఏంటి సార్ అసలు అది ఎలా? అదే అది మా కమ్యూనిటీ సింబల్, మాదిగల సింబల్ తప్పెట. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కొన్ని వర్గాలు పడినాయి అని చెప్పేసి బయట కొంచెం టాక్ ఉంది. అసలు నిజంగా వర్గాలు ఉన్నాయా? అసలు ఏంటి ఈ వర్గాల గురించి అసలు ఏంటి? కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 4-5 సంవత్సరాల ఇళ్ల నుంచి కూడా బయటికి రాని వాళ్ళు ఈరోజు వర్గం లాగా ఏదో అధికారం వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఇక్కడి నుంచి మార్చాలి అనేసి కూడా ప్రధానంగా కొంతమంది సీఎం గారిని కూడా కలిసి చెప్తున్నారనేసి తెలుస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఎవరు పోయి కంప్లైంట్ చేసిన అధిష్టానానికి అన్ని తెలుసు. వేరే ఆలోచన నేను అసలు పట్టించుకోనండి. సంపాదించి అప్పుడున్నటువంటి ఇన్ఛార్జిని ధరిమేసి సంపాదించుకునేటటువంటి ఆ రోజులే అనుకుంటుంది. ఇప్పుడు పూర్తిగా పార్టీల సిస్టమ్ మారింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రేషన్ మాఫియా ఎక్కువ జరుగుతుంది, దాన్ని మీరే ప్రోత్సహిస్తున్నారు. మీరు నాతో కూడా రండి, గోడౌన్ దగ్గర కూర్చుందాం. ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా చాలా వరకు రకరకాల ఆరోపణలు వచ్చాయి. నేను మీ ద్వారా ఈరోజు అప్పీల్ చేస్తా ఉన్నా ఉద్యోగస్తులుగా, నేను అందరూ కూడా ఎక్కడైనా సింగిల్ ఎంపీ నేను కాదు, నా పిఏలు కూడా లేదు. కొంతమంది దుర్మార్గంగా వీటిని చేస్తున్నారు. ఎవరు చేసేది కూడా నాకు తెలుసు. సర్పంచులు అయితేనే 18 లక్షలు అవినీతి చేసినట్టు పత్రికల్లో వచ్చింది. ఒక సర్పంచ్ ఉద్యోగం చేస్తాను. ఈరోజు ఇన్ని పదవులు చేశాము. ఏ పార్టీ కూడా చూడకుండా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పలానా సమస్య ఉందని అడిగితే ప్రతి ఒక్కరికి పని చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఏంటి సార్, ఎందుకు నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవడం కోసమేనా ఇవన్నీ? అంటే పార్టీలు లేకుండా పార్టీ అనేది కూడా చూడడం.